హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను బెంగళూరులో ఉన్న రాజాజీనగర్లో ఉన్న ఇస్కాన్ ఆలయానికి వెళ్ళాను. అది కూడా రీసెంట్గా మా అమ్మ బెంగళూరుకి వచ్చారు నన్ను కలిసేందుకు. సో ఇంకా అమ్మని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి అనిపించింది. ఎంతో పీస్ఫుల్గా ఉండే ఇస్కాన్కి తీసుకెళ్దామా అన్న ఆలోచన వచ్చింది. అక్కడికి వెళ్ళాక నిజంగా ఎంతో ప్రశాంతంగా దైవత్వంతో నిండిన భావన వచ్చింది. బయట నుంచే ఆలయం ఎంత అందంగా ఉందో లోపలికి వెళ్ళాక ఇంకెంత గొప్పగా ఉంటుందో అనిపించింది. ఎంతమంది ఉన్నా అక్కడ ఉండే శాంతి, అక్కడ ఉండే భావన అది మాటల్లో చెప్పలేనిదనుకోండి. రాధాకృష్ణుల దర్శనం చేసుకుంటే ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఇంకా అక్కడ ఉన్న ఆ శబ్దాలను ఆస్వాదిస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. దేవుని దర్శనం చేసుకోవడానికి చాలా సమయమే పట్టినా కానీ ఆ దర్శనం తర్వాత కలిగే అనుభవం మాత్రం ఎంతో గొప్పగా ఉంటుంది. అది మాటల్లో చెప్పలేనిది. ఇక నేనైతే మా అమ్మ ముఖంలో ఆనందం చూసి చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఆ రోజు అంతా కూడా అమ్మతో హ్యాపీగా ఉన్నాను అనిపించింది. ఇంకా ఆలయానికి తీసుకెళ్ళి తనతో అక్కడ వీడియోలన్నీ షూట్ చేస్తూ ఉంటే ఇంకో ఎంత తెలియని ఆనందం అనుకోండి. అలాగే ఆలయంలో చాలా అంటే చాలా చెప్పుకోదగిన ప్లేసెస్ అయితే ఉన్నాయి. నేను ప్రతి ప్లేస్ని కూడా కవర్ చేయడానికి చూశాను. ఇక్కడ చూడండి, ఆ గోపురము, రాధాకృష్ణుల విగ్రహాలు, ఆలయం చుట్టూ నిండిపోయిన కృష్ణుని చరిత్ర ఎలా ఉంటుంది అంటే మనం మధురా నగరంలో ఉన్నామా అన్నట్టుగా ఉంటుందంటే మీరు నమ్ముతారో లేదో. ఇంతటి దైవీకత ఉన్న చోట ఇలా కొన్ని గంటలు గడపడం నిజంగా ఒక తెలియని అనుభూతి లాంటిది. అందుకే ఈ అనుభవం మీతో షేర్ చేసుకోవాలి అని అనిపించింది. ఇప్పుడు మనం కాస్త శాంతంగా కూర్చొని ఒక పవిత్రమైన మంత్రాన్ని జపించుకున్నాము అంటే ఆ కృష్ణుడే మనకు ఎదురుగా కనిపించాడా అన్నట్టుగా ఉంటుంది. అందరికీ తెలిసిన మంత్రమే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆ తరువాత ఆలయంలో నుంచి బయటికి రాగానే జీవుడి పుట్టుక నుంచి జీవుడి మరణం వరకు ఇక్కడ మనకు తెలియజేసేలాగా విగ్రహాలను ప్రతిష్ఠించి ఉంచారు. చూడండి, కృష్ణుడు మనకు రియల్ ఫ్రెండ్ అని కూడా అక్కడ ఫొటోస్లో చెప్పబడుతుంది. అలాగే ఈ ఆలయ నిర్మాణం గురించి, చారిత్రాత్మక కట్టడాల గురించి, అన్నిటి గురించి కూడా లిఖించబడి ఉంటుంది. ఆ ఆలయంలో చేసే అన్నదానం గురించి నేనైతే కనిపించిన ప్రతి చోట రాధాకృష్ణుల్ని వీడియోలో చిత్రీకరిస్తూనే ఉన్నాను. మరి అలాగే ఎప్పుడైనా మీరందరూ కూడా ఇస్కాన్కి వెళ్ళాలి అని నేను కోరుకుంటాను. కేవలం ఆలయం లోపల మాత్రమే కాదు, ఆలయం బయట నుంచి కూడా ఇంకో ప్రపంచం కనిపిస్తూ ఉంది మనకి. చుట్టూ ఉన్న ఆకాశం, నీరు, గాలి, చెట్టు అన్నీ కూడా మనకు ఆ రాధాకృష్ణులను గుర్తింపు చేస్తాయి. ఇక నేనైతే ఎంతో గొప్ప దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చేసాను ఆలయం నుంచి. హరే కృష్ణ 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 హరే